ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనము. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. 5వ వచనము. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, యెహోవా స్వరము ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. అది బలహీనమైన మనుషుల వంటి స్వరం కాదది, బలమైన సర్వశక్తిమంతుడి యొక్క స్వరము. ఆ స్వరము ఆయన ఎంతో బలంగా చెప్పినప్పుడు ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. అది బలమైంది, అందులో బలహీనత అంటూ కనపడదు. మన యొక్క మాటల్లో బలహీనతలు ఉంటాయి. మనం అంటాము, నెరవేర్చలేము. చేస్తామంటాము, చేయలేము. ఇస్తామంటాము, ఇయ్యలేము. చూస్తామంటాము, కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో ఏమంటాము? మేమున్నాము, మిమ్మల్ని చూసుకుంటామంటాం. చూడగలమా? చూడలేము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా స్వరం బలమైనది, ఆయన మాట బలంగా ఉంటుంది. ఆ బలమైన మాట దేవుడు నీతో చెప్పాడా? ఆలోచించుకుంటున్నావా ఎప్పుడు చెప్పాడు అని? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ డిసెంబర్ 31వ తారీఖున దేవుడు నీకు బలమైన మాట నీతో చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు నీకు. అదేంటి? చాలా బలమైన మాట. మరి ఆ బలమైన మాట నీ జీవితంలో నెరవేరాలి అంటే ఆ బలమైన దేవుణ్ణి నువ్వు హత్తుకొని ఉన్నావా? ఆ దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతున్నావా? ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? వాక్యం చదవగలుగుతున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఆయనతో బలంగా ఉంటే ఆ బలమైన మాట మన జీవితంలో నెరవేరుతుంది. మనం బలహీనంగా ఉంటే ఆ బలమైన మాట మన జీవితంలో నెరవేరదు. ఎందుకంటే ఆయనతో మనం స్నేహం చేయకుండా, ఆయన ప్రేమించకుండా, ఆయన నుంచి దూరం అయిపోతే నెరవేరుతుందా? ఉదాహరణకు మన స్నేహితుల్ని మనం ఒక మాట ఇస్తాము, మన స్నేహితులు దూరం అయిపోతే, ప్రక్కలు జరిగిపోతే, మనల్ని పట్టించుకోకపోతే మనం చేయగలమా? చేయలేం కదా. మనం ఎంత చెప్పినా ఆ మాట మనం నెరవేర్చలేం. ఎందుకు? వారు దూరం అయ్యారు కాబట్టి. మరి దేవుడు, గొప్ప దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త మనకు బలమైన మాట చెప్పినప్పుడు బలంగా ఆయనను హత్తుకొని ఉంటే ఆ మాట మన జీవితంలో నెరవేరుతుంది. నా సహోదరి సహోదరులారా, మనం బలహీనపడి మనం ఆయన నుంచి దూరం అయిపోయి బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతే, ఆయన ప్రేమకు దూరం అయిపోతే ఆ బలమైన మాట నెరవేరదు కదా. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరచును. దేవదారు వృక్షము ఎంతో బలమైంది. ఆ స్వరంతో, దేవుని యొక్క స్వరము, అది ఏమవుతుందంటే ఆయన స్వరము దేవదారు వృక్షమును కూడా విరిచే శక్తి కలదంట. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును అంట. ఆయన స్వరముకు ఈ లెబానోను వృక్షములు కూడా ఏమవుతాయంట? ముక్కలుగా అవుతాయంట. దేవదారు వృక్షములు కూడా విరిగిపోవడం జరుగుతుంది. ఆయన స్వరం అంత బలమైనది. ఆ బలమైన స్వరం గల దేవుణ్ణి మనం నమ్ముకుంటే మన జీవితంలో ఎన్నో బలమైన కార్యాలు చేస్తాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు, ఊహకు అందని కార్యాలు చేస్తాడు. నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆశీర్వాదాలు పొందుకొని సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. అలా ఉండాలి అంటే మనము బలమైన మాట మన జీవితంలో నెరవేరాలి అంటే మనము ఆ బలమైన దేవుణ్ణి మనం హత్తుకొని ఉండాలి. చూడండి, క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. యెహోవా నీ స్వరము జలములపై వినబడును, మహిమా గల దేవుడు ఉరుము వలె గార్జించెను. బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది, దేవదారుల విరచును, ప్రజ్వలింపచేయునగ్నిని. క్రీస్తుని స్వరము
ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఆయన స్వరము ఎంతో గొప్పది. ఆయన స్వరములో ఎంత శక్తి ఉందంటే, ఆ సృష్టికర్త యొక్క స్వరము మనము వినాలి, ఆయన యొక్క మాట వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఈ రీతిగా ఆయనతో మనం ఉంటే ఆ బలమైన కార్యము, బలమైన మాట మన జీవితంలో నెరవేరుతుంది. నీ సంతోషానికి మన సంతోషానికి అవధులు ఉండవు. నువ్వైనా నేనైనా మనం ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుని హత్తుకొని ఉండాలి. వేరొకరి వైపు మన కను దృష్టి ఉండకూడదు. కేవలము మన కుటుంబము, మనము ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామడ, సర్వశక్తిమంతుడా, నీ స్వరం బలమైనదయ్యా తండ్రి. నాయన బలమైన దేవుడివి తండ్రి. వాక్యం వింటున్న మా అందరికీ తండ్రి నాయన, మా కుటుంబాలన్నిటికీ ప్రభు నాయన, నువ్వు దేవుడుగా దొరికావయ్యా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. బలమైన దేవుడివి, మాకు తండ్రిగా దేవుడువుగా తండ్రి నాయన, నువ్వు ప్రభు మాకు తోడుగా ఉంటున్నావయ్యా. నీకు వందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి. సృష్టికర్తవి తండ్రి నాయన, నువ్వు మాకు సహాయం చేస్తున్నావయ్యా. బలమైన నీ మాట నెరవేరాలి అంటే నిన్ను ప్రేమించే శక్తిని మాకు ప్రసాదించండి ప్రభా. బలహీనమైన తండ్రి శక్తులను కాకుండా బలమైన నీ శక్తిని ప్రభా నేను తండ్రి పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. బలమైన నీ శక్తి వైపే మా కనుదృష్టి, మా నడక తండ్రి నాయన, మా ఆలోచన ఉండులాగిన ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా నాయన, నీ కృప చూపండి అయ్యా. అటువంటి ప్రభా భాగ్యాన్ని పొందుకునే అర్హతను అందరికీ దయచేయండి ప్రభా తండ్రి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ